టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ విమర్శలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అర్భకులం కాదు అర్జునులమై పోరాడతామన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ అమలు చేసే హామీలు ఇచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుంది అంటున్నారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ 8 గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ సవాల్ చేశారు కోమటిరెడ్డి. ఇక కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తానంటున్నారని, బీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలి అన్నారు. దీనికి ప్రతిగా నేను కాంగ్రెస్ లోకి వచ్చే ఎమ్మెల్యేల పేర్లు చెబుతాను అంటున్నారు కోమటిరెడ్డి. నిన్న టీవీ9 వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. టీవీ9 రజనీకాంత్తో బిగ్ డిబేట్లో కేసీఆర్ సంచలన విషయాలు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, కేసీఆర్ అయితే తీవ్రమైన విమర్శలు చేశారు. వీళ్ళు అసమర్థులు, అర్భకులు, ప్రభుత్వ పాలన కూడా చేత కావట్లేదు, ఉన్న వనరులను వినియోగించుకుని చేత కావట్లేదు అని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? నిన్న టీవీ9లో కేసీఆర్ గారి ఇంటర్వ్యూ, ఎందుకంటే అది ఆయనది ముగిసిపోయిన శకం కాబట్టి ఎక్కువ చూడలేదు, కొద్దిసేపు చూసినాం. ఎందుకంటే కొన్ని పాయింట్ చూసినాం. ఎందుకంటే ఆయన ముఖంలోనే తెలిసిపోయింది పార్టీనే బహిష్కరించింది మన ఎన్నికల్లో. ఉదాహరణ నల్గొండ జిల్లానే ఒక్కొక్కరు 60-70 వేల మెజార్టీతో గెలిచింది. ఇకపోతే ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఆయన మొదలుపెట్టిన విషయాన్ని చూస్తే, ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే తెలంగాణ కొందరు అర్భకుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రతి మాటకు అర్భకులు, చేతగాని వాళ్ళు, మాకు వాళ్ళకు 1.8% ఓట్లే ఉండే అని పనికిరాని మాటలు మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా ఆయనకు ఒకటే అడుగుతున్నా, మేము అర్భకులంగా కాదు కేసీఆర్ మిస్టర్, మేము అర్జునులము. నీలాంటి నియంతని, రజాకారుల వారసుని, ఒక ఇల్లు కట్టకుండా కాళేశ్వరం పేరు మీద, మేడిగడ్డ పేరు మీద కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన నిన్ను బొందబెట్టిన అర్జునులం మేము అర్భకులం కాదు. నువ్వు చేతగాని వానివి. నువ్వు కట్టిన 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలేని చేతగాని వానివి. నువ్వు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయలే. 10 ఏళ్ళలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన లాస్ట్ రేషన్ కార్డు. నువ్వు అర్భకులం మరోసారి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి. అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 12 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని కేసీఆర్ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 12 స్థానాలు మాకు ఖచ్చితంగా మా లెక్కలో ఉన్నాయి. ఇంకా 1-2 పెరగవచ్చు. బీజేపీకి 2 స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా. 1 hour నీళ్ళు అందాం అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది. అది కాంగ్రెస్ కూడా మొదటి అంజలోకి వచ్చింది. నేను చెప్పమంటున్నా, 8 సీట్లు వస్తే నేను రాజకీయాలు పనిచేసుకుంటా. కేసీఆర్ 8 సీట్లు వస్తే రాజకీయం పనిచేసుకుంటాడా? సూటిగా టీవీ9 ఇంటర్వ్యూకు ఆయన చెప్పిన మాట ఇందాక మీకు సూటిగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా. నీకు 8 సీట్లు వస్తే నేను మంత్రి పదవి వదిలిపెట్టేసి ఇక బంద్ చేసుకొని నువ్వు వ్యవసాయం చేసుకుంటా కూర్చుంటావు. నువ్వు బంద్ చేస్తావా? దీనికి ఒప్పుకోమని చెప్పు. అంటే రేవంత్ సర్కార్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదు. ఒక 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎప్పుడు కోల్పోతుంది అన్నది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి కేసీఆర్ చెప్పారు. మీరే చూస్తున్నారు. మాకు కింది స్థాయికి వెళ్ళి మున్సిపల్ చైర్మన్లు ఎంతమంది వచ్చారు? 34 మంది మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీబీ చైర్మన్లు, 4 ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వచ్చి కొందరు బీజేపీలో, కొందరు కాంగ్రెస్లో టికెట్లు తీసుకున్నారు. మా దాంట్లో సిట్టింగ్ ఎంపీలు వచ్చి కొన్ని టికెట్లు ఇవ్వలేదు. అసలు అయిపోయిన పార్టీ. గతంలో కేటీఆర్ అంటుండే ఎప్పుడు మా షెడ్డుకు పోలేదు, సర్వీసింగ్ పోయిందని. నేను ఆ రోజు చెప్పిన, అరే సర్వీసింగ్ కాదు నాయన, షెడ్డుకు పోయింది, మీరు కిలోలు లెక్క అమ్ముకుంటాను షెడ్లో ఉన్నదని చెప్పిన. నేను అన్నమాట నిజమైంది. 4 ఎమ్మెల్యేలు వచ్చాను మా దగ్గరికి, జాయిన్ అవుతుంది బాధతో మేము పిలువలే. ఇంక 20 మంది 25 మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. మేము పిలిచాం. మేము చెప్పినాం, మీరు మీ పార్టీలో ఉండండి, మాకు అవసరం లేదు, మాకు సరిపోని మెజార్టీ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్కి వస్తారని చెప్తున్నారు. అభివృద్ధి కోసం వచ్చి పనులు చేసుకోండి. కేసీఆర్ లాగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి పనిచేస్తాం కాదు. మా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, నేను కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ వస్తున్నారు, పనులు చేస్తున్నాం, రోడ్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం.
వాళ్ళు జాయిన్ అవుతాను రెడీగా ఉన్నాం, మేము తీసుకుంటలేము. ఇక ఆయనకి 25 ఎమ్మెల్యేలు ఆయనకి ఎట్లా వస్తారు? ఆయన దగ్గర ఒక నాయకుడు వచ్చి మాట్లాడినంట 20 ఎమ్మెల్యేలు తీసుకొని వస్తా అన్నాడ. నాయకుడు పేరు చెప్పి దమ్ముంటే నేను పేరు చెప్తా, 20 మంది ఎవరో పేరు చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు నలుగురు అయితే వచ్చాను కదా. ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే జాయిన్ అయ్యిండు, దానిలో నాగేందర్ వచ్చి జాయిన్ అయ్యిండు. చెప్పండి. అట్లానే ముఖ్యంగా కవిత ఏదైతే అంటే లిక్కర్ స్కామ్ ఉందో, లిక్కర్ స్కామ్ కేవలం మోదీ పొలిటికల్ స్కామ్ దాంట్లో దొరుకుంది. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని చెప్తున్నారు. మీరు మాత్రం లిక్కర్ కేసులో కవిత బయటికి రాదు, ఆమె జైలు శిక్ష పడడం ఖాయమని మీరు చెప్తున్నారు. కేసీఆర్ మాత్రం వేరే రకం చెప్తున్నారు. ఎట్లా వస్తారు? మరి బిడ్డని ముత్యం అనకుండా ఏమంటారు? మరి లిక్కర్ దందా చేసిందని చెప్పి ఒప్పుకుంటారు ఎవరైనా? కడిగిన ముత్యంలా అంటే దేశంలో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి 5 సార్లు అయినారు, వాళ్ళని ఎందుకు లోపడేయలేదు లిక్కర్ స్కామ్లా? ఇవన్నీ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. కడిగిన ముత్యంలాగా వస్తే తీసుకొచ్చి ముత్యాన్ని దాచిపెట్టుకో. ఎందుకు అది పెద్ద పెద్ద కోర్టులు పెట్టి రోజుకు అడ్వకేట్ ఒక ఆర్గ్యుమెంట్ పోతే ₹1 కోటి ఇవ్వాలి. ఇన్ని అగ్రిమెంట్లు అయినా కానీ ఇప్పుడు మే 7 వరకు మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ చేసిండు. నేను కోర్టులో ఉన్నది సబ్సిడీస్ అవుతుంది, ఒక మినిస్టర్గా నేను మాట్లాడలేను. కడిగిన ముత్యమా, వజ్రమా, బంగారమా దాచిపెట్టుకో. అందుకని తప్పు చేస్తే చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆయన ముత్యంలాగా వచ్చినా ఏది వచ్చినా తెలంగాణ పరువు అయితే పోయింది కదా. 2 నెలలు కస్టడీలో ఉండి జైల్లో తిహార్ జైల్లో ఉందంటే తెలంగాణ మహిళల గౌరవంతో పాటు తెలంగాణ రాష్ట్రం పరువు పోయినట్టే కదా దేశవ్యాప్తంగా. అంటే ఫోన్ ట్యాపింగ్లో కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుంది. అది కేవలం పరిపాలన వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం, అది పోలీసులు చేస్తారని చెప్తున్నారు. ఎట్లా వేస్తారు? మేము ఒకటే చెప్తున్నాము, ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు దర్యాప్తు నడుస్తున్నది. ఇప్పటికే సగం మంది బంధువులు జైల్లో ఉన్నారు, వాళ్ళు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. మా ఇన్వాల్వ్మెంట్ లేదు దాన్ని. మా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మంత్రులను కానీ మాకు సంబంధం లేదు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఏ విధంగా 10 ఏళ్ళుగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళు రేడ్లు చేసిండ్రు. భార్యాభర్తలు, కాంగ్రెస్ లీడర్లు, నాయకులు, మేమందరం మా సొంత వ్యవహారాలు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు నిర్ధారణ అయింది కాబట్టి అది బెయిల్ కూడా వస్తలేదు. అది చట్టం, పోలీసులు చట్టం కోర్టు పరిధిలో ఉన్నది. అది ఏం జరుగుతుందో మీరే చూడండి. ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు రిటైర్ అయినా 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చినావు. మీ బంధువులు కాదా? చెప్పు, నువ్వు మీ బంధువులు కాదని చెప్పమని చెప్పు. అందరు రావులు ఎందుకున్నా, అందరు ఆయన బంధువులు ఎందుకున్నారు? సరే, ఆయన చేయలేదు అనుకుందాం. ఆయన ప్రభుత్వంలో అయినప్పుడు ఆయన బాధ్యత వహించాలి. దీంట్లో మా వ్యవహారం లేదు. మా పోలీసుల దృష్టికి వచ్చింది, మా యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టి చేస్తుంది, కొందరిని అరెస్ట్ చేస్తుంది. ఇంకేమేమి జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది మనకు. మా పాత్ర ఏం లేదు. ఓపెన్గా మీరే చూస్తున్న కోర్టులలో ఏం జరుగుతున్నదో దాని మీద. ఈ అంటే మిడ్ మానేకి సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఆ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ కట్టాడు, అది కూడా కూలిపోయింది. మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే జైల్లో పెట్టేవాళ్ళం అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఎందుకు పెట్టాలి? చేతగానోడు ఎందుకు పెట్టాలి జైల్లో? మేము ఎందుకు జైల్లో పెడుతున్నాం వీళ్ళందరినీ? అది సీఎం రమేష్ అని ఆయనకు బంధువే అవుతాడు. రాయలసీమ అయినా ఆయన బంధువే. సీఎం రమేష్ జడ్వీ రత్న కన్స్ట్రక్షన్ అనే కంపెనీ జాయింట్ వెంచర్గా తీసుకుని అందులో సుషి జాయింట్ వెంచర్గా ఉండే అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆ వర్క్ క్యాన్సిల్ చేసి ముత్తయ్య నాయుడు అనే హరీష్ రావు బినామీ కంపెనీ మీద 1000 కోట్లకు పెంచి 500 కోట్లు ఆ ప్రాజెక్టులో దోసుకొని ఈ టెండర్ని క్యాన్సిల్ చేసి 60C కింద క్లోజ్ చేసి, నాకు తెలిసిన నేను ఆయన మాట్లాడినాక పొద్దున అప్పుడున్న ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నా. రాజగోపాల్ రెడ్డి సంబంధం లేదు. సీఎం రమేష్ అని ఆయన దగ్గర బంధువు, కేసీఆర్ బంధువే. సరే, రాయలసీమ అయినా కానీ ఆయన బంధువు. ఆ కంపెనీ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి ముత్తయ్య నాయుడు అనే కంపెనీ పేరు మీద హరీష్ రావు బినామీ ఇక పెట్టి వర్క్ చేసుకున్నాడు. చిన్నపిల్లగాడిని అడిగినా ఆ ప్రాంతంలో చెప్తాడు. హరీష్ రావు కట్టిన ప్రాజెక్టుది కోమటిరెడ్డి సుషి కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద కంపెనీ అని. సుషి కంపెనీ అనేది ఎప్పుడు కూడా తెలంగాణ వర్కులు చేయలేదు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల గురించి ఎవరైనా చెప్తారు. నల్గొండ వజ్రం అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే. నల్గొండలో ఎప్పుడు కాదు ఇట్లా చిల్లర దొంగల్లాగా ఆయనలాగా మంత్రులు, ఎమ్మెల్యే 6 సార్లు గెలిచిన ఒక చిన్న రిమార్క్ పెట్టమని చెప్పండి నా మీద కానీ రాజగోపాల్ రెడ్డి గారి మీద.
మొత్తం మీద అంటే తీవ్ర స్థాయిలో ఏదైతే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ధీటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పారు. ముఖ్యంగా అర్బకులు కాదు కాంగ్రెస్ నేతలంతా అర్జునులు, అందుకే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాము, ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే మాత్రం తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా కేసీఆర్కి అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్, TV9 నల్గొండ.